రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. వాట్ పాపా? ఓ క్యారెక్టర్లో ఉన్నావు కదా. అయినా శారీ కట్టుకున్నావేంటి? సర్లే ఏదో ఒకటి. డన్. యాక్షన్. మాయా వస్తావా లేదా? ప్లీజ్ రాజ్, ప్లీజ్ నీకు దండం పెడతా రాజ్, ప్లీజ్ రాజ్, ప్లీజ్ రాజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Enough, Maya. This is not working out. Cut. Game cancel. నువ్వు ముందు ఆ చీర మార్చుకునిరా, మనం నార్మల్గా చేద్దాం. రాజ్ రాజ్ ప్లీజ్ రాజ్, ప్లీజ్ ప్లీజ్. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఇన్ని రోజులు నువ్వు చేసిన యాక్టింగ్ తో పోలిస్తే నా యాక్టింగ్ ఎంత రాజ్. మాది నువ్వే చంపేసావు అని తెలిసిపోయింది నాకు. తెలిసిపోయిందా? ఏం పర్లేదులే మాయా, కంగారు పడుకు. ఈ మొహాన్ని చంపడం, శవాన్ని దాయడం నాకేం కొత్త కాదు. చిల్ పాపా. అయ్యో వద్దండి ప్లీజ్ ప్లీజ్. కాసేపట్లో పోలీసు వాళ్ళు వస్తారు, జైల్లో మంచి 3 రోజెస్ టీ తాగుదు గాని. చాలా కంట్రోల్ చేసుకున్నాం ఆ 8 రోజులు. ఎవడు చైన్ లెవెల్లో వరల్డ్స్ బెస్ట్ సర్జరీ చేసినా కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అక్కడే నువ్వు నన్ను సగం లిమిట్ చేసేసావు. అయినా నేను నిన్ను ఎంతగా ప్రేమించానే. ఇప్పుడు కంప్లీట్ ఫెయిల్యూర్ గా మార్చేస్తే చూస్తూ ఊరుకుంటాను ఎలా అనుకున్నావే? నేను వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ముందు ఆ పని పూర్తవని, తర్వాత మనం మర్డర్ ప్లాన్ చేసుకుందాం. ఒక ప్రెగ్నెంట్ ని చెప్పడానికి మనసు ఎలా ఒప్పుకుంది రాజ్? 2 ప్రాణాలు తీసావు తెలుసా? ఇంకా దానిపైన సెల్ఫ్ సింపతి ఏంటి? Stop it, Maya! Stop it! Bloody stop it! నిన్ను నిజంగానే లవ్ చేశానే. నీ మీద లవ్ వల్లే మహతీని అలా చేశాను. అసలు నీ ఎంత గొప్ప పని చేశాను నీకు తెలుసా? I bloody recreated a person. నీకు ప్రాణం పోసాను. ఇదే పని నేను బయట చేస్తే ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు వస్తాయని నీకు తెలుసా? బట్ నేను దాచుకున్నా. You are just a bloody experiment. ఈ చేతులు చేసిన మ్యాజిక్ ఎవరు చేయలేడు. నా చదువు, తెలివి, వృత్తి అన్ని పోలీసులకు ఫోన్ చేసి సర్వనాశనం చేశావు కదా నీ అమ్మ. హ్యాట్స్ ఆఫ్ రాజ్, నీ చదువుకి నీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ. నీలాంటి మేధావులు ఈ సొసైటీకి చాలా అవసరం, బట్ నీలాంటి సాడెస్ట్లు కాదు. మారో రాజ్.
మాయా ఏడుస్తున్నావా? నాకన్నా నిజం చెప్పు మాయా. శృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాయని కాదు, మహతి అని నన్ను 8 నెలలుగా నా మొగుడు సెక్షువల్ టార్చర్ చేస్తుంటే సుత్తితో మొహం మీద కొట్టాను అంతే. మాయా అలా మాట్లాడకే, భయమేస్తుంది. మాయ ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇక్కడ ఉన్నది, మీతో మాట్లాడుతున్నది నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఇచ్చిన మహతిని. ఈ రోజు కోర్టులో కూర్చునేది కూడా మహతిని. సరే, కనీసం ఈ విషయం ఆ లాయర్ కన్నా తెలుసా? ఎవరికి తెలీదు. మహతి కోసం ఫైట్ చేస్తానని ముందుకొచ్చిన ఏకైక లాయర్ ఆయన కూడా మహతి కోసమే వాదిస్తారు. సో వచ్చారు, బయలుదేరదాం. ఉమ్. నువ్వేం కంగారు పడకు. ఆ మాయా మర్డర్ కేసెస్ ఉంటే గెలుచుంటేదేమో. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నమ్ముకొని మ్యారిటల్ రేప్ కేసేసింది. మ్యారిటల్ రేప్ కేసులు ఇంకా లీగలైజ్ అవ్వలేదు. కేసు మొత్తాన్ని ఇలా మన వైపు తిప్పేస్తా. ఎదురుగా వచ్చేవాడు ఎంత పెద్ద పోటుగాడైనా కేసు వదిలి కోర్టు నుంచి పారిపోవాలి. మన వాదనకి పడతాడు లేదా వాయిదాలకు పడతాడు. రెండిటికి పడకపోతే మనం విసిరే వాయనాలకు పడతాడు. ఆ మాయా తెలివైందనుకుంటోంది. ఇక లైఫ్లో తన మొహంలో నవ్వనేది ఉండదు. ఇన్నాళ్ళు ఎవరెవరి కోసమో వాదించా. ఇప్పుడు నా ఫ్రెండ్ కొడుకు కోసం తన వెనకాల ఎవరున్నా కేసు మధ్య. ఎంత మోసం చేశారా? నేనే పెళ్లి చేసుకుందామని అడిగేలాగా ఆఖరికి నన్ను కూడా మీ ట్రాప్ లో పడేలా చేశారు. మాయా 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 ప్లీజ్ మాయా, నాకేం సంబంధం లేదు మాయా. మాయా ప్లీజ్ మాయా, నేను జస్ట్ సైలెంట్ గా ఉన్నాను అంతే. మాయా 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 ఎక్కడికి వెళ్తున్నావు మాయా? నన్ను క్షమించు మాయా, సారీ మాయా, ప్లీజ్ మాయా ప్లీజ్. మొత్తం రికార్డ్ చేశాను. ఇంకా మీ బతుకులు ఫినిష్. మాయా నాకేం సంబంధం లేదు మాయా. ఏం పత్తిత్త కబుర్లు చెప్తున్నావురా? సరే, ఒక మాట చెప్పు. ఫ్రెండ్ పెళ్ళాం మీద ఫీలింగ్స్ పెట్టుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఆ ఫ్రెండ్ అని చెప్పుకో, చంపేస్తాను. అది కాదు మాయా. ఇచ్చి నీకు చెప్పి వేస్ట్. ఆ రాజ్ లాంటి ఎత్తిక్స్ లేని చూత్యాగాడిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా కుక్క బుద్ధులన్నీ బయటికి వచ్చేస్తాయి. ఏయ్, బొత్తలెట్టు పెట్టో. ఈ వీడియో ఒకరికి పంపించాను, ఎవ్వరో చెప్పను. నాకు ఏదైనా జరిగిందనుకో ఈ వీడియో బయటకు వచ్చేస్తుంది. ఎక్కస్ట్రాల్ చేయకుండా దుబాయ్. నువ్వు సైలెంట్ గా ఉండి ఏమి చేయకుండా ఉన్నందుకు ఈ పనిష్మెంట్ నీకు. ఏ సత్య, నాకొక హెల్ప్ చేస్తావా? ఏమీ చేయకు, డ్రామా ఎంజాయ్ చేయి. జాతకాలు నేను నమ్ముతాను. మీ రాజుగాడికి వచ్చిన ప్రమాదం నేను. పో.